కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మొగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్. ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊര് ഊതാപ്പം, വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడు అలాగే చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே, ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் టైసన్ వందు హారన్ కొట్టియాచి. అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తా. నా గదికి తీసుకెళ్తామే. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్. రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషం. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే, నువ్వు పదంద పక్కం. ఏమిటో చూసేస్తావు? సంపెత్తరే, ఇక్కడ ఎవరు కూర్చోడానికి వీల్లేదు. ఇది మా ఓనరు సంధ్యమ్మ గారు కూర్చునే సీటు. అమ్మాయి గారికి స్పెషల్ సీట్ అయితే బాగుండు. కొత్త బస్ కొంత అయితే ఇద్దాంలే. 2 అడుగులు కోతులాట పెద్ద అదర్దులే. అయినా రోజు ఈ టైంకి వచ్చేసి ఇంకా రాలేదేంటబ్బా. कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति. टिकट 10 రూపాయలు, టికెట్ 10 రూపాయలు. ఏంటి ఇది? ఊదే టికెట్. ఊది టికెట్టా? 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో, అని ఊదుకో. ఒక్క ఊదులో చెరిగిందనుకో 100 రూపాయలు ఇస్తా. 2 ఊదుల్లో చెరిగిందనుకో 50 రూపాయలు ఇస్తా. 3 ఊదుల్లో చెరిగిందనుకో 20 రూపాయలు ఇస్తా. ఎంత ఊదినా చెరగలేదనుకో నువ్వే నాకు 100 ఇవ్వాలి. ఇగో టికెట్ బస్ లో అమ్ముకోవడానికి వెళ్ళలేదు. కింద దిగు నువ్వు. నేను టికెట్లు అమ్ముతున్నారు, నేను బస్సులో ఎక్కకూడదా? ఏంటంటే నన్ను కలిసికొస్తారా? అది నుంచి 6 టికెట్లు ఎగుతాయి. 6 టికెట్ కమిషన్ పోతుంది మనకి. జయమ్మ, నీకు రాజమండ్రి టు రాజమండ్రి ఫ్రీ టికెట్. హ్యాపీగా తిరుగు. ఇందా దానికి టికెట్ దుకాణం బయటపడేస్తా. ఇగో టికెట్ ఎక్కడుందో నువ్వే తీసుకో. ఇక్కడుందా, ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా. ఎక్కడుందో తీసావంటే కౌన్ బనేగా వందపతి కాదు, కౌన్ బనేగా మేరాపతి. అమ్మాయి గారు క్షమించండి, నేను కావాలి పడలేదండి. అది తోసేస్తే మీద పడిపోయానండి. నన్ను అడుగు, నే వెతుకుతా ఎక్కడుందో టికెట్. నేను భరే గాని పతి. గర్ల్ ఫ్రెండ్ లక్కర్దు. ఏంటి బాబు టప్ప మందే? టైర్ పంచర్ అయింది. తుళ్ళి పట్టావా తూలి పట్టావా? ఇదిగో డాక్టరమ్మా, మగాళ్ళు రకరకాలుగా పడతారు. ఆడంగులం మనమే అటు ఇటు చూసి తప్పుకోవాలి. రొమ్మిడ్చుకుని వెళ్ళిపోయావనుకో సౌండ్ వచ్చేస్తది. బస్ త్వరగా పోనండి అయ్యా. వెళ్ళలేదే, ముగ్గురుతో వెళ్తారేంటి? వెళ్ళి కూర్చోవమ్మా. నొప్పులు బాగా వస్తున్నాయి. కడుపుతో ఉంటే నొప్పులు రాక కితకితలు వస్తాయి. వెళ్ళవమ్మా. హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా. ఇంకా నయం, పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు. బస్ తీస్తారా లేదా? దాంతో మాట్లాడరా. దిగా కండిషన్ సీరియస్ గా ఉంది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆర్డర్ తీసుకురండి రా. చాచారు జాగ్రత్తగో. ఇగో మీ కంగారు లేదు, నెమ్మది రండి. ఇగో చాచారు నువ్వు. నెమ్మది ఎక్కమ్మా. అడవులు వస్తే బాగుంటుందేమో. మీరు రండి, మీరు ఎక్కండి. రేణు 10 నీరా లాగిచ్చా కాదు కదండి. అందుకని 4-5 సార్లు అడుగుతున్నాం. అక్క అక్క లోపల కడుపులో పెట్టి
ఏడతను ఎక్కడ ఉన్నాడు? అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న. లోపల టెన్షన్ లేదు కదన్నా. ఇందాకే ఆవిడతో చెప్పా అన్న. ఏంటి చెప్పడం? అదే లోపల బిడ్డ అడ్డంగా అసలు బాధ్యత ఉందా నీకు? ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు. అది అది నాకేం తెలుసు అన్నా. పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు, బాధ్యత మాత్రం తెలియదు అనమాట. పెళ్ళాం తల్లి. సారీ డాక్టర్, ఆవిడ ఇతని భార్య కాదు. ఏదో బస్ స్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరం తీసుకొచ్చాం. సారీ కాదేనండి. ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్. ఊరుకోండి డాక్టర్ గారు, మనలో మనకేటి. మీరు నన్ను ఒకటి పేకూడదా, నేను మిమ్మల్ని ఒకటి పేకూడదా? అవును, లోపల ఒకటి బాగానే ఉన్నారుగా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకే అలా షాక్ అవుతావు? ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగ పిల్లడు. అన్నా నీది సానా గట్టి సెయ్యి, మెకానిక్ సెయ్యి, కానీ సలవైన సెయ్యి. వస్తా అన్న. బాయ్. సానా సలవైన సెయ్యి. ఏటి ముందారు చుడిపోనారు ఎన్న గలాట నా మనోళ్ళు కిటికిటింగ్ వేటింగ్ వెళ్తున్నారు బేబారంట్రా. ఒక గుర్రం, ఒక పిల్లి, ఒక సింహం, ఒక నక్క, ఒక కుందేలు, ఒక తాబేలు, ఒక చిట్టెలుక, ఒక సుంచి, ఒక జింక, ఒక ఒంటి, ఒక చెరుతుపులి. చిరుతుప్పులే ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా. రాధనే రాని నేను చూసుకుంటాను. జాగ్రత్త. వాళ్ళెవరు? రాధా రాని అంటే నా పెంపుడు కుక్క, పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? ఏ నీ నల్ల మొఖానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుతో తుడిసేసి నాకే సెంటిమెంట్. ఇదిగో ఎకసకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దెయ్యం కూడా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులేస్తున్నారు సింధులు. బొట్టు మీద బొక్క అడిపోగలదు. జాగ్రత్త. కొడిచేస్తాను. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? వాడిని ఎందుకు తెలిసావురా? వాడు నా బస్సు తగలబెట్టాక వస్తాడా? ఆ పెట్టుతో వాడిని కాల్చి పొడి చేయకుండా ఎందుకు తిరిగి వచ్చావు? వాడిని వేసేయలేకపోయావా? ఇగో ఇట్లాగే ఊరంతా ముందర నరికేద్దాం, పొడి చేద్దాం, చంపేద్దాం, వేసేద్దాం అని ఓ రెచ్చిపోతా ఉంటారు. రేపు ఆయనకి ఏదైనా అయిందనుకోండి, నిజంగా మీరే ఏదో చేయించారు, పోలీసులు మిమ్మల్ని బొక్కలాడతారు. ఆ తర్వాత పొద్దున్న సాయంత్రం జైలుకి మీ క్యారేజ్ మేరకు మేసావాలి. ఇదో అందుకే పొట్టాడికి ఎట్టాల్సిందే లైఫ్ తో వదిలేసాం. వాడు నా బస్సు తగలబెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అర్థం చేసుకుని చెప్పచ్చు. చూడు గణేష, అందరికంటే ఆ హిరణ్య కసిపుడే ఎక్కువ సార్లు మహావిష్ణు పేరు తలుచుకునేవాడట. అలాగే ఈయనకి ఎప్పుడు ఆయన స్మరణే. ఆ పెద్ద పుడింగని. అందుకని దేవుడు వాడిని మరగుజ్జోళ్ళ పుట్టించాడు. ఇంకో గుప్పుడు ఉంటేనా దేశాన్ని అమ్మేసేవాడు. వేసేస్తా. ఈయన గొడవ ఎప్పుడు ఉండేదే గాని. గణేష నువ్వు వచ్చి పోంచేయి. గణేష్! ఏంటమ్మా గారు, ఏంటి దెబ్బ ఇంత గట్టిగా తగిలింది? ఫైటింగ్ అని రాత మాత్రం తగలేటండి. ఆడోటి ఇచ్చాడండి, మన వెళ్ళి మాట గడిపి పడ్డామండి, అదొకటి ఇచ్చిందండి. చాలా డేంజరస్. మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా? కమాన్ కమాన్. యాంటీబయాటిక్స్ యాసిడా? 7 చింతపండు పిసికి పసుపేసి సున్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసంతా యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రే పొద్దున మాయమైపోద్దండి. ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి. మీకు ఎందుకు నరికేద్దానండి చెప్తా. హలో హలో, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. సంధ్య. ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? గణేష్ కి దెబ్బ తగిలింది. మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే చేస్తాను. మొండివాడు, ఎవరి మాట విండు. మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా? ఇప్పుడే వెళ్తున్నాను. హలో డాక్టర్, అతను పగలు దొరకడు, రాత్రి క్యాచ్ చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఓకే, ఉంటాను. బాయ్. రండి డాక్టర్ గారు, రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. ఎక్కడీడు? ఏడి? అంటే వినవను, చెప్తే వినాలరా నువ్వు. చెప్ప పెట్టుకుని వచ్చేసేమిటి? ఇప్పుడు ఏం చేస్తావరా? ఏ లాడ్జి తీసుకెళ్తాం? శ్రీకాంత్ లాడ్జికా? శ్రీకాంత్ లాడ్జి అయితే రైట్ జరుగుతాయి. డాక్టర్ గారిని తీసుకొచ్చా. డాక్టర్ సార్, నిన్నటి నుంచి ఇదంతా ఒరే నొప్పి. డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిల్ వేస్తుంటే ఇక్కడ. గణేష్ కోసం వచ్చారు. ఎక్కడా? ఓ గణేష్ కోసమా? వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు. మామూలు అయితే బస్ స్టాప్ పడుకునేవాడు. వర్షం వచ్చి మాత్రం ఉంది కదా, ఏ బస్సు కింద పడుకుని ఉంటాడు. నువ్వు మాకు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరికి తెలుసు? నేను పిలుస్తానంటు. తేలింది పిండే. గణేశా, గణేశా, నీకు మందులేయడానికి డాక్టర్ గారు వచ్చారు. లే గణేశా. ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం? అదేంటండి, మర్చిపోయారా? మళ్ళీ పుస్తకాలు చదువుకోనండి. డోంట్ టాక్ టూ మచ్. అతని తల కొంచెం పైకెత్తి పట్టుకోండి.
ఎత్తి నా ఒళ్ళో పెట్టుకుంటాను, మీరు చెయ్యండి. దట్స్ గుడ్. ఏంటి అరుపులు? కడుపులో గ్యాస్ పైకి తన్ని పళ్ళు పట 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 వణుకుతున్నాయి. నోరుమయ్య, లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను. చిన్న దెబ్బే. పర్లేదు కదా, ఏమైపోడు కదా. చాచా అలాంటిదేం లేదు. కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్లు ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా లేదా? వారిని వెనకగానే ఉన్నావా? ఆ, డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే? డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు అడుగుతారుగా, అందుకే యాక్టింగ్ మోరి పిసిలు కొట్టాడా నిన్ను? మన బస్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ